పక్కన ఉక్రెయిన్ రష్యా లోపలికెళ్ళి స్కచ్ ప్రాంతం దగ్గర పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. సైన్యమే వెళ్ళి చొరబడి మరి కొట్టింది. రష్యా బెత్తరపోయింది. సరిహద్దులు దాటి తమ దేశం లోపలికి వచ్చి తమనే దెబ్బకొట్టినటువంటి దాంతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా జల్లెడ పట్టి గాలిస్తున్నారు. మళ్ళీ అటాక్ తీవ్రతరం చేశారు. ఇంకొక వైపున అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ వార్కి అమెరికా పూర్తిగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఈ దశలో రష్యానేమో మరొక వైపున అమెరికా మిత్రదేశమైనటువంటి ఏదైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇరాన్కి సహాయ సహకారాలు అందించడం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ రేపు వాళ్ళ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అన్నది ముందొచ్చింది ప్రచారం. తీరా చూస్తే కాదు, ప్రపంచ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నటువంటి తాజాగా తేలిన అంశం. ఇది షాకింగ్ పరిణామం. ఎందుకంటే ఇది గతంలో అమెరికా అధ్యక్షుడు లాంటి వాళ్ళు చేసేటటువంటి సందర్భం. ఇరాక్ యుద్ధం అప్పుడు, లేకపోతే కనుక గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అప్పుడు ప్రపంచ ప్రజలను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ మాట చెప్తున్నారంటే పెను యుద్ధానికి ఏమైనా దారితీస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది.